నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. టాలీవుడ్లో ఒకప్పుడు అగ్ర హీరోయిన్గా ఉన్నటువంటి జ్యోతిక తాజాగా సౌత్ ఫిలిం ఇండస్ట్రీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ప్రధానంగా ఆమె నటించినప్పుడు కానీ ఇప్పుడు కానీ హీరోయిన్ల ఫోటోలే కొంత ప్రాముఖ్యత ఉండదు, కేవలం హీరోలకే ప్రాముఖ్యత ఇస్తారు, వాళ్ళ పిక్సే కొంత పోస్టర్లో పెద్దవిగా ఉంటాయి, హీరోయిన్లకి చాలా చిన్న చూపు చేసేలాగా వివక్ష కొనసాగుతుంది అని తాజాగా ఆమె ఒక ఫంక్షన్కి వచ్చినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం రేపుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ని ఈ వ్యాఖ్యలు రాజేశాయి. సో నిజంగానే అటువంటి పరిస్థితులు ఉంటుందా? మరి దక్షిణాది ఇండస్ట్రీకి లేదంటే కనుక నార్త్లో ఉన్నటువంటి ఇండస్ట్రీకి ఏంటి తేడా? నిజంగానే అటువంటి సినారియో ఇక్కడ కనిపిస్తుందా? వివక్ష నిజంగానే ఉంటుందా? టాలీవుడ్లో నిజంగా ఉంటుందో లేదో మాట్లాడడానికి ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. జ్యోతిక ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు అయితే ఏం చేయాల నాకు తెలిసి. ఎప్పుడో గతంలో 2020లో చేశారు చిరంజీవితో, కానీ బాలకృష్ణ గారితో, ఠాగూరు, అట్లాగే మన హీరో నాగార్జునతో కొన్ని సినిమాలు ఉన్నాయి. కొంత ప్రముఖంగా ఈవెన్ మీరు అట్లా అనుకుంటే ప్రభాస్తో కూడా చేసినటువంటి సినిమాలు ఉన్నాయి కొన్ని. కానీ నిజంగా ఆమె ఆరోపణలు చేసినట్టుగా ఆమె ఇప్పుడు కలకలం రేపే స్టేట్మెంట్స్ చూస్తే హీరోయిన్ల పైన వివక్ష ఉంటుంది, హీరో పిక్స్కే కొంత ప్రియారిటీ ఉంటుంది అని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఇందులో నిజం ఎంత అంటే ఏం చెప్తారు? మామూలుగా చెప్పాలంటే యాక్చువల్గా ఈ సందర్భం ఎందుకు వచ్చింది ఆవిడకి అంటే, తను సైతాన్ సినిమా అజయ్ దేవగన్ పోస్టర్ షేర్ చేశాడు. నెక్స్ట్ ఇంకో సినిమా మమ్మూట్టి గారు పోస్టర్ షేర్ చేశారు వాళ్ళ పర్సనల్ ఖాతాలో. ఈ సందర్భంగా ఆవిడ కొంచెం ఆనందం ఎక్కువై ఏం చెప్పిందంటే, నార్త్లో హీరోలు హీరోయిన్ ఫేస్తో ఉన్న పోస్టర్స్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు ఎలాంటి వివక్ష చూపరు, కానీ దక్షిణాదిలో నేను చాలా మందితో నటించాను, కానీ వాళ్ళు ఎందుకో తెలియదు వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో హీరోయిన్ పోస్టర్లు షేర్ చేయరు. అంటే హీరోయిన్ ఫేస్తో ఉన్న టైటిల్ పోస్టర్స్ అండ్ ఈవెన్ రోడ్డు మీద కనబడే పోస్టర్స్ అయినా సరే పెద్దగా హీరో అంతుంటే హీరోయిన్ ఏదో మూలకి ఇట్లా ఉంటుంది. సినిమా ముందు కూడా హీరోలకే కట్అవుట్లు, పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తారు, కానీ హీరోయిన్స్ పెద్దగా పట్టించుకోరు. అందుకే కదా వాళ్ళు హీరో అంటాము. హీరో ఇన్ ద సెన్స్ హీరో కదా, మరి హీరోయిన్ కూడా హీరోయినే కదా అండి. హీరోయిన్ కూడా అంతే కదా, హీరో అంటాం కరెక్టే. క్యారెక్టర్ కూడా అక్కడ ఇంపార్టెన్స్ గా వాళ్ళు ఉన్నటువంటి క్యారెక్టర్ని డిమాండ్ చేస్తుంది కాబట్టి డైరెక్టర్ ఆ విధంగా డిజైన్ చేసి ఉంటారు కదా. వాట్ ఎవర్ ఏదేమైనప్పటికీ ఈవిడ అనేది మాత్రం కరెక్టే అనిపిస్తుంది. ఏ సినిమాలో అయినా సరే మనం బాబు గారు అంటాం, హీరోయిన్ ఎవరు, ఆమె ఈమె ఆ ఫోన్లో ఎవరో ఒకరు అన్నట్టు ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ మన సమాజం పురుషాధిక్య సమాజం అనే ఒక ముద్ర ఉంది బేసిక్గా. తెలుగులోనే ఎందుకు ఉంది, హిందీలో లేదు. ఇక్కడ సెకండ్ హీరోయిన్ ముద్ర వేసుకున్న తాప్సీ బాలీవుడ్కి వెళ్ళి అక్షయ్ కుమార్ ఉన్నా కూడా సింగిల్ తనే టైటిల్. మరి నామ్ షబానా ఇంకా ఎన్ని డైరెక్టర్ మన అమితాబ్ బచ్చన్ గారు ఉన్నా కూడా ఆవిడ లీడ్ రోల్ పోషించినటువంటి సినిమాలు ఉన్నాయి. బోల్డ్ అంత మన తాప్సీయే కదా, ఇక్కడ నుంచే వెళ్ళింది కదా. ఎక్కడ శాలిని పాండే, అర్జున్ రెడ్డి తర్వాత మహానటిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ని చేసి తర్వాత పంపించేసావు ఈ పిల్ల క్యారెక్టర్ అని. బాలీవుడ్కి వెళ్ళి ఈ అమ్మాయి వరుస పెట్టి మంచి ఆఫర్లతో పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు. ఇక్కడ టాలీవుడ్ లో అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బాలీవుడ్ లో రాణించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనీషా కొయిరాలా ఇక్కడికి మీకు ఫేడ్ అవుట్ అసలు అవసరమే లేదు అనుకుని తరిమేశారు. హీరామండితో అక్కడ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సో ఇట్లా చాలా మంది ఉన్నారు, ఒకరు గారు ఇద్దరు కాదు చెప్పాలి అనుకుంటే. అండ్ ఇకపోతే తమిళంలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాస్ చాలా వస్తూనే ఉంటాయి, మనకు కూడా ఉన్నాయి, కానీ మనకు ఎప్పుడు వస్తాయి? మన హీరోయిన్ అందరు హీరోలతో ఆడిపాడి అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు గ్యాప్ వచ్చి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ అని ఒక పేరు పెట్టి అప్పుడు సోలో సినిమాలు ఇస్తారు. సౌత్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు నార్త్కి వెళ్దాం. ఈ రోజు వరకు కూడా టబు అక్కడ హీరోయినే, కానీ మనకి అలా వైకుంఠపురంలో తల్లి క్యారెక్టర్ చేసి వెళ్ళింది. ఈ రోజు కూడా హీరోయినే అక్కడ. నెక్స్ట్ మన మాధురి దీక్షిత్ ఈ రోజు కూడా హీరోయినే. అంటే కాదు, ఇక్కడ తల్లి క్యారెక్టర్ చేసి వెళ్ళిపోయింది అంటే తల్లి క్యారెక్టర్ కి ఆమె యాక్సెప్ట్ చేసింది కాబట్టి పెట్టుకున్నారు, లేకుంటే బలవంతం పెట్టేవి బలవంతం కాదు కదా. అంటే నేను ప్రేక్షకులు చూస్తున్నా, ఇప్పుడు టబు అలా చేసిన తర్వాత టబుని మళ్ళీ నువ్వు హీరోయిన్ గా చూడలేరు ఇక్కడ ప్రేక్షకులు. కానీ బాలీవుడ్ లో అట్లా కాదు, మళ్ళీ వాళ్ళ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే ఐశ్వర్య రాయ్ రణబీర్ కపూర్తో రొమాన్స్ చేసిన సినిమా కూడా మనం చూసాం. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న హీరోయిన్లను మన వాళ్ళు ఎంత తక్కువ ఉంటే అంత పెట్టుకుంటారు కదా, అక్కడ ఏజ్ ఎక్కువ ఉన్న హీరోయిన్తో కూడా చేశారు. మనం తక్కువ చేసి వాళ్ళని ఎక్కువ చేసి అని చెప్పట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే హీరోతో పాటు హీరోయిన్స్కి కూడా సమానత్వం ఇవ్వండి అనేది. అంటే వాళ్ళు ఏదో జస్ట్ మీకు 2 పాటల్లో ఆడడానికో లేకపోతే ఊరికే మిమ్మల్ని చూసి ఐ లవ్ యూ చెబితే ఇటు అనడానికో సరిపోరు. మనకి 90s 2000s మంచి సినిమాలు వచ్చాయి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, శుభలగ్నం, శుభాకాంక్షలు, మావి చిగురు ఉన్నాయి కదా బోల్డ్ అన్ని. ప్రతి సినిమాలో
హీరోతో పాటు హీరోయిన్ ఉండేది, ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంత బరువు ఉండేది. ఎక్కడ మన జనరేషన్ స్టార్టింగ్ లో కూడా బొమ్మరిల్లు వరకు కూడా అంతే వచ్చింది. చివరికి హ్యాపీ సినిమాల అట్లాంటి సినిమాలలో కూడా మన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అని మనం చెప్పుకుంటున్న స్టార్లు అందరితో సమానంగా హీరోయిన్లు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ హీరో సెంట్రిక్ అయిపోయింది మన దగ్గర. ఓన్లీ నేను రీసెంట్ టైమ్స్ లో కూలీ చూసాను, కూలీలో అసలు హీరోయిన్ క్యారెక్టర్ లేదు, అసలు హీరోయిన్ క్యారెక్టర్ లేదు. పని పోన్లే ఆ పిల్లకి మంచి ఇది వచ్చింది, క్యారెక్టర్ చేసిన అమ్మాయికి ఇప్పుడు పుషప్ వచ్చింది, బాగా ఆఫర్లు వస్తున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ లేదు, లేదు, అంత సీరియస్ గా కూడా లేదు, ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. అండ్ అట్లాంటి చూసుకుంటే అసలు నిజంగా కొన్ని సినిమాలు మనం అనుకుంటే అసలు హీరోయిన్ ఎందుకు ఉందిలే అన్నట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక నిజంగా హీరోయిన్ కనిపించిన క్లైమాక్స్ వరకు కూడా ఉండరు, కేవలం 4-5 సీన్లకు పరిమితమై ఉంటుంది అంతే. ఒక పార్ట్ మీరు 2 పార్ట్లు 4 సీన్లు అంతే. కానీ అంతే బరువుగా హీరోయిన్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు కదా అనేది జ్యోతిక క్వశ్చన్ చేసింది. జ్యోతికి ఇప్పటివరకు యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో తనకి ఇంపార్టెన్స్ ఉంది. చివరికి చిరంజీవి గారితో ఉంటేనే కథ ఆమె యాక్సెప్ట్ చేసింది. ఎగ్జాక్ట్లీ, చివరికి చిరంజీవి గారితో చేసిన ఇది ఏంటిది ఠాగూర్ లో కూడా కాలిపోతుంది జ్యోతిక. అవును, అప్పటి వరకు కూడా క్యారెక్టర్ అసలు అంత బరువు ఉంటుంది, కానీ దాంట్లో కూడా ఎక్కువసేపు ఉండదు, కేవలం కొంత టైమే ఉంటుంది, కానీ చాలా ఇంపార్టెంట్. స్టాలిన్ అనుకో, ఠాగూర్ అయినా స్టాలిన్ నాకు గుర్తులేదు, ఓకే వాట్ ఎవర్. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ తను నచ్చి చేసింది. ఇప్పుడు సాయి పల్లవి చేస్తుంది అంటే ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సాయి పల్లవి లాంటి దాంట్లో ఆ పిల్లుంటే మన హీరోలను ఎవరు దేకరయ్యా అన్నట్టు తరువైపోయింది. అంటే లైక్ సాయి పల్లవి ఉంది అంటే చాలు హీరోకి ఇంపార్టెన్స్ తగ్గుద్ది, అందరు ఈమెనే చూస్తారు అనే దానికి అలవాటు పడిపోయాయి. ఫిదాలో లాగా నిన్నటి తండేల వరకు కూడా తండేలో నాగచంద్ర చాలా బాగా చేశాడు, అయినప్పటికీ ఫోకస్ అటు వెళ్ళింది. లవ్ స్టోరీలోనూ ఫోకస్ అటు వెళ్ళింది, అమ్మాయి ఉంటే అటు వెళ్తుంది ఫోకస్. అంటే పోనీ ఈ హీరోయిన్తో పాటు ఈక్వల్గా మీరు ఏమైనా రోల్స్ పెట్టారా అన్నా కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్స్ ఉన్నారు. మొన్న విజయ్ సేతుపతితో మన నిత్య మీనన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది, సార్ మేడం ఏదో, అందులో హీరోకి హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పటికీ అలాంటి సినిమాలు వస్తున్నాయి, మన వాళ్ళు ఎందుకో ఇచ్చుకోలేకపోతున్నారు. సో ఈ విషయాన్ని ఆవిడ లేవనెత్తింది, బట్ తను అన్న దాంట్లో తప్పేం లేదనిపించింది నాకు కూడా. మనకి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు చేసి డిస్కషన్స్ అవుతున్నటువంటి క్రమంలో ఇక ఫ్యూచర్లో అయినా కూడా ఈ సంస్కృతికి ఎండుకాడు పడుతుంది అనుకోవాలా? లేదు, అక్కడ విషయం ఏంటంటే తన హస్బెండ్ సూర్య కానీ కార్తీక్ కానీ వాళ్ళు ఉన్న ప్రతి సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్ కూడా పోస్టర్స్ ఉంటాయి. సింగంలో కూడా అనుష్కని బాగా చూపించారు, చాలా. సూర్యకి అదేం ప్రాబ్లం లేదు. ఇంకేంటి జై భీమ్ సినిమా చేశాడు సూర్య, ఆ అమ్మాయి చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఇతని క్యారెక్టర్ కంటే కూడా. సో హీస్ ఫ్లెక్సిబుల్, చేస్తాడు. మిగతా వాళ్ళు కూడా అలా ఉంటే బాగుండు అనేది. అంటే హీరోయిన్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తే ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ విఘ్నేంద్ర. సో మొత్తం మీద జ్యోతిక కామెంట్స్ అయితే కలకలం రేపుతున్నాయి. మరి ఇకనైనా ఇండస్ట్రీలో ఆ మార్పు, ఆమె ఎక్స్పెక్ట్ చేసిన మార్పు వస్తుందో రాదో మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.